పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన్న హోషేయ గ్రంథం 3వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు హోషేయ గ్రంథం 4వ అధ్యాయం చదువుకున్నాం. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికారమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులు అందరూ క్షీణించుచున్నారు. సముద్రము మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకరిని గద్దించినను కార్యము కాకపోవును. నీ జనులు యాజకునితో జగడమాడు వారిని పోలియున్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాపంలోనూ ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. కాబట్టి జనులకు ఎలాగో యాజకులను అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును. వారు యెహోవాను లక్ష్యపెట్టమానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు, వ్యభిచారం చేసినను అభివృద్ధి నొందకయుందురు. వ్యభిచార క్రియలు చేయుట చేతను, ద్రాక్షరసము పానము చేయుట చేతను, మద్యపానము చేతను వారు మతి చెడిరి. నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు. తమ చేతి కర్ర వానికి సంగతి తెలియజేయను. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. పర్వతముల శిఖరముల మీద బలులను అర్పింతురు. కొండల మీద ధూపం వేయుదురు. సింధూర వృక్షములు క్రిందను, చినారు వృక్షముల క్రిందను, మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచటనే ధూపము వేయుదురు. అందువలననే మీ కుమార్తెలు వేశ్యలైరి, మీ కోడాండ్లను వ్యభిచారిణులైరి. జనులు తామే వ్యభిచారిణులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులు అర్పింతురు. గనుక మీ కుమార్తెలు వేశ్యలగుటను బట్టి నేను వారిని శిక్షింపను. మీ కోడాండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జనము నిర్మూలమగును. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి అయినను యోధ ఆ పాపంలో పాలు పొందక పోవునుగాక. గిల్గాలునకు పోవద్దు, బేతవేనుకు పోవద్దు. యెహోవా జీవంతోడని ప్రమాణం చేయవద్దు. పెయ్యి వెంబడి మొండితనము చూపునట్టు ఇశ్రాయేలు వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మెయ్యి గొర్రె పిల్లలు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపజేయను. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనెను, వారిని అలాగననే ఉండనిమ్ము. వారికి ద్రాక్షరసము లేదాయను. ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయువారు. వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టికొట్టిపోవును. తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునందుదురు. ఇంతటితో హోషేయ గ్రంథం 4వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన హోషేయ గ్రంథం 5వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.